34 మందితో టీడీపీ రెండో జాబితాను పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. ఆ వివరాలను మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. ముప్పై 34 మందితో టీడీపీ రెండో జాబితాను పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. రైట్ 34 మందితో టీడీపీ రెండో జాబితా పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. ఆ వివరాలను మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ చెప్పండి. యామిని, ఏదైతే ఇప్పటివరకు కూడా ఎంతో ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి రెండో జాబితా ఉందో విడుదల చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఇది ప్రెస్ నోట్గా కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా 34 సీట్లకు సంబంధించి ఈ జాబితాను విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ జాబితాలో అయితే మాత్రం 94 సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులని సంబంధించినటువంటి విడుదల చేయడం జరిగింది. ఇప్పుడైతే మాత్రం 34 మంది అభ్యర్థులకు సంబంధించి 34 నియోజకవర్గాలకు సంబంధించి ఈ జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఇక్కడ ఎంతో కాలం నుంచి కూడా వెయిట్ చేస్తున్నటువంటి ఈ
పరిస్థితి అయితే కనపడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు అయితే మాత్రం ఈ రెండో జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది. రెండో జాబితాను విడుదల చేసే క్రమంలో కూడా ఇక్కడికి ఎవరిని నాయకులను కూడా ప్రధానంగా ఏ నాయకులు కూడా ఇక్కడికి టీడీపీ దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు నివాసం వద్దకి రాలేదు. ఇప్పుడు మనం అయితే చంద్రబాబు నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ఏ నాయకుడు కూడా వచ్చిన పరిస్థితి అయితే కనపడలేదు. ముఖ్యంగా కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ నరసన్నపేటలో అయితే మాత్రం బొగ్గు రమణమూర్తి, అలాగే గాజువాకలో పల్లా శ్రీనివాసరావు, చోడవరంలో అయితే కేఎస్ఎస్ రాజు, అదేవిధంగా కూడా మాడుగుల్లో వచ్చేసి పరువుల సత్యప్రభ, ఇక రామచంద్రాపురంలో వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ వచ్చేసి గోరంట్ల బుచ్చి చౌదరి. ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఆయన తనకి సీటు వస్తుందా రాదని ఉత్కంఠనైతే నెలకొన్న పరిస్థితి. మొట్టమొదటిగా ఏదైతే మొట్టమొదటి జాబితాలోనే ఆయనకి సీటు వస్తుందని అందరూ భావించారు. అయినప్పటికీ కూడా కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. అటువంటి సందర్భంలో ఎట్టకేలకు ఆయనకైతే మాత్రం ఇక్కడ గోరంట్ల బుచ్చి చౌదరికి రాజమండ్రి రూరల్ నుంచి ఇవ్వటం అనేది అభ్యర్థిగా ప్రకటించడం అనేది జరిగింది. రంపచోడవరం వచ్చేసి మిరియాల శిరీష, కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు, అలాగే దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్కి సంబంధించి కూడా కొంత పార్టీ అతనికి సీటు ఇస్తుందా లేదా అనేటైతే మాత్రం చర్చ అయితే నడిచిన పరిస్థితి ఉంది. ఎట్టకేలకు చింతమనేని ప్రభాకర్కి కూడా సీటు ఇవ్వడం జరిగింది. అలాగే గోపాలపురంలో మద్దిపాటి వెంకటరావు, పెద్దకూరపాడు భాష్యం ప్రవీణ్. ఇది చాలా కాంట్రవర్షియల్గా గుంటూరు జిల్లాలో జరిగిన పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా కూడా గతంలో 2 సార్లు పోటీ చేసి ఇదే ప్రాంతం నుంచి ఏదైతే పెద్దకూరపాడు ఉందో పెద్దకూరపాడు నియోజకవర్గం నుంచి ఆయన కొమ్మాలపాటి శ్రీధర్ అయితే మాత్రం ఆయన 2 సార్లు విజయం సాధించాడు. అయితే 3వసారి కూడా అతనికే ఇస్తారనుకున్న నేపథ్యంలో అతనికి కాకుండా కూడా ఇప్పుడు భాష్యం ప్రవీణ్కి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. గుంటూరు ఈస్ట్ వచ్చేసి మహమ్మద్ నజీర్కి ఇవ్వటం జరిగింది. మహమ్మద్ నజీర్ యాక్చువల్గా కూడా గత కొంతకాలం నుంచి కూడా ఆయన పార్టీలోనే 2019లో కూడా ఆయన పార్టీలోనే ఉన్నాడు. తర్వాత ఇప్పుడు కూడా ఆయనకే సీటు ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక గురజాల ఎరపతినేని శ్రీనివాసరావుకి ఖాయం చేశారు. అంటే మొట్టమొదటి లిస్టులోనే ఎరపతినేని శ్రీనివాసరావు పేరు రావాల్సినటువంటి నేపథ్యం అయితే మాత్రం కొంత అప్పుడున్నటువంటి ఎవరైతే కృష్ణమూర్తి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఉన్నారో జంగా కృష్ణమూర్తి టీడీపీ పార్టీలోకి వస్తున్నట్టు వైసీపీ పార్టీని బట్టి టీడీపీ పార్టీలోకి వస్తున్నాడు కాబట్టి అతనికి కేటాయిస్తారని అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా టీడీపీ నేతలను కూడా కలవడం జరిగింది. అయితే మాత్రం ఆయన పక్కన పెట్టి జంగా కృష్ణమూర్తిని పక్కన పెట్టి ఎరపతినేని శ్రీనివాస్కే సీటు కేటాయించారు. ఇదే విధంగా కూడా గుంటూరు పిడుగురాళ్ల మాధవ్ గుంటూరు వెస్ట్కి సంబంధించి పిడుగురాళ్ల మాధవ్కి కేటాయింపు అనేది జరిగింది. ఇది మొత్తంగా కూడా ఈమె కొత్త అభ్యర్థి కానీ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఈ మాధవి డాక్టర్గా ఉన్నారు. అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించి ఆమె గత కొంతకాలం నుంచి ఈ పార్టీతో పాటు కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ పరిస్థితి కనుక మనం చూసుకున్నట్టయితే 34 మంది అభ్యర్థులు, ఈ 34 మంది అభ్యర్థులకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని విధాలుగా కూడా అవతల అభ్యర్థిని ఢీకొట్టే విధంగా విజయానికి అతి దగ్గరగా ఉంటారని భావించిన వాళ్ళకి మాత్రమే సీట్లు కేటాయింపు జరిగినట్టు కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.